వెల్కమ్ టు భారత్ మీడియా. గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తనను రాజకీయంగా అడగదొక్కే ప్రయత్నాలు జరిగాయని, ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ గోల్నాక ప్రజల పక్షాన చివరి వరకు నిలబడి పోరాడతారని స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బఫర్ జోన్ పరిధిలోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదల కోసం మినీ ఫంక్షన్ హాల్ లేదా ప్రజా అవసరాలకు వినియోగించుకునేందుకు కృషి చేశానని, కొద్దిమంది అడ్డుకోవడంతో అది ఆగిపోయిందని చెప్పారు. ఆ భూమిని ప్రజలకు చెందేలా చివరి వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తానన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ లో ఏ సమస్య వచ్చినా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని, ప్రజల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, హరీష్ అన్న గారికి, ఎమ్మెల్యే కాళీ వెంకటేష్ గారి సహకారంతో గోల్నాకలో ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించి ఆశీర్వాదంతో కార్పొరేటర్గా అవకాశం రావడం జరిగింది. మీ అందరూ సహకారం, ఆశీర్వాదంతో అంబర్పేట్ నియోజకవర్గంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా నాకు సేవ చేసే భాగ్యం కలిగింది. మన డివిజన్ అభివృద్ధి ప్రజలకు గత 5 ఏళ్లుగా సేవ చేసేందుకు చిత్తశుద్ధిగా నా శ్రేయశక్తికి కృషి చేస్తున్నాను. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం డివిజన్లోని బస్తీలు, కాలనీలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ప్రజా సమస్యలపై అవగాహన రావడానికి 2 నెలల కాలం పట్టింది. ఆ సమయంలో ఏ బస్తీకి వెళ్ళినా రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు ఉండేవి. ఎక్కడ ప్రచారం చేసిన స్థానికులు ఈ విషయాలనే ప్రస్తావించేవారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత డివిజన్ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలు పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ప్రజలు ఇస్తున్న సహకారంతో, జవాబుదారీతనంతో పాటు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నాను. ఏ సమస్యపైనైనా ప్రజలు వస్తే కలిసేందుకు గోల్నాక శంకర్ నగర్లో ప్రత్యేకంగా డివిజన్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాను. గతంలో ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ పథకాల కోసం నిధులు విడుదల చేసింది. అట్టి నిధుల చేత డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాను. అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆనాటి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారు, హరీష్ అన్న గారు, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, నియోజకవర్గం ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారి సహకారంతో డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పరిచాను. డివిజన్లోని వివిధ బస్తీలు, కాలనీలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా బస్తీలో సీసీ, విడిసిసి రోడ్ల నిర్మాణం, మంచినీటి డ్రైనేజ్ పైప్ లైన్ ఆధునీకరణ, వర్షపు నీటి పైప్ లైన్ ఏర్పాటు, ఫుట్పాత్ ఆధునీకరణ, పుడికతీత మ్యాన్హోల్ నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, అరస్ శ్మశాన వాటిక అభివృద్ధి, దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు వంటివి అనేకం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నాలలో పుడికతీతి పైన అధికారులను నిలదీస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. అలాగే డివిజన్లోని ప్రతి బస్తీలు, కాలనీలు, మెయిన్ రోడ్పై చెత్త చెదారం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. పరిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ వహించాను. గోల్నాక డివిజన్పై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్య పరంగా బస్తీ దవాఖానా ఏర్పాటు చేయించాను. బస్తీలో ప్రమాదభరితంగా ఉన్న కరెంటు వైర్లను తొలగించి ఆ స్థానంలో కేబుల్ వైర్లను ఏర్పాటు
జరిగింది. దోమల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టి బస్తీలలో నిరంతర ఫాగింగ్ చేయించాను. అదేవిధంగా కృష్ణనగర్లో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రభుత్వమే పూలతో అలంకరణ చేసే విధంగా అప్పటి ఎస్సీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారి సహకారంతో ప్రభుత్వంతో మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గోనాక డివిజన్ గంగానగర్ శ్రీ వెంకటేష్ వివేకానంద గారి విగ్రహాన్ని జయంతి మరియు వర్ధంతి కార్యక్రమానికి ఎప్పుడు ప్రభుత్వమే పూలతో అలంకరణ ప్రతి సంవత్సరం చేసే విధంగా అప్పటి ప్రభుత్వం సహకారంతో మంజూరు చేయడం జరిగింది. డివిజన్లో రూపాయలు 26 కోట్లతో సమగ్ర అభివృద్ధి చేశాను. గత 5 ఏళ్ల కాలంలో మీ అందరి ఆశీస్సులు సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టాననే విషయం మీకు తెలుసు. వైద్యపరంగా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చిన చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేశాను. ఇప్పటికీ చేస్తున్నాను. ఎల్ఓసి ద్వారా కూడా లెటర్స్ ఇప్పిస్తున్నాను. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసర పింఛన్లతో పాటు ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు వచ్చినా నిజమైన తెలియజేయాలని సంకల్పంతో బాధ్యతగా నివేదికను సమర్పిస్తున్నాను. గత 5 ఏళ్ల కాలంలో గోల్నాక కార్పొరేటర్గా డివిజన్ అభివృద్ధికి నేను చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధికి సహకరించిన తోడ్పడుతున్న అందించిన వారందరికీ, రాజకీయాలకు అతీతంగా సహకరించిన డివిజన్ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలు, బస్తీ పెద్దలు, బస్తీ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు. గోల్నాక డివిజన్లోని ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మా అధినేత దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు. ఏదో సమస్యలు సృష్టించే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎవరు ఎన్ని చెప్పినా తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మీ ప్రజల పక్షాలనే నిలబడతాం. ప్రజల ఆశీర్వాదంతోనే ఉంటాం. ప్రజలు ఏం చెప్తే, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరి చేసే విధంగా ముందుకెళ్తా తప్ప ఏదో ఎవరు ఈ భయపడితే బెదిరింపులకు భయపడే బ్లడ్లో నుంచి రాలేను. ఎందుకంటే అప్పుడే చెప్పిన నేను కరెంటు తీగ పట్టుకోవాలని చూడదు, పట్టుకుంటే మాడి మనిషి అయిపోయారని చెప్పినాను. నేను ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ళ కిందనే చెప్పిన. పట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ మనిషి అయిపోయారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పట్టుకుంటే మాత్రం తప్పకుండా మస్ అవుతారు. అది మీకు తెలియదు. కరెంటు తీగని పట్టుకోవాలని చూడకండి. నేను కరెంటు తీగ ఎంతమందికి సన్న వైర్ ఎంతమందికి వెళ్తున్న ఇస్తుందో నేను కూడా అలాంటి వాళ్ళని 10 మందికి సాయం చేసే వ్యక్తిని నేను. మనము ఏదో ఏమంటారు చూసినా, తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి పోతూ ఉంటాయి. ఇవన్నిటికీ భయపడతామా? గంజాయి మొక్కలు తీసేసే టైం కూడా వస్తుంది తప్పకుండా. ఆ టైం కూడా సందర్భంలో వస్తాయి. దాన్ని ముందు మంచి రోజులు వస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు బాధపడద్దు. అభివృద్ధి విషయంలో డివిజన్లో ఏ అభివృద్ధి కావాలన్నా ఇప్పటితోటి మనం అయిపోలే. 20 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉంటా. ఏ సమస్యలు వచ్చినా ప్రతి ఒక్క యువకులకు చెప్తున్నా, ప్రతి ఒక్క అన్నదమ్ములకు చెప్తున్నా, ప్రతి ఒక్క బస్తీ అసోసియేషన్లకు చెప్తున్నా, బస్తీ కుల సంఘాలకు చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. ఈడ భయపడేవాడు కాదు. తప్పకుండా ప్రజలకు ఏది కావాలంటే అది చేసేంత వరకు నిద్రపోను. నేను చెక్కులు పెట్టడం మీకే కాదు, మీకంటే ఎక్కువ నేను తలుచుకుంటే మీకంటే ఎక్కువ చెక్కులు పెట్టగలుగుతా. కానీ నా సంస్కారం అది కాదు. నేను ఆ సంస్కారం నుంచి రాలే. పేద కుటుంబం నుంచి వచ్చాను. పేదలకు ఏమేమి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. పేదలకు మంచి చేయాలని వచ్చా తప్ప నేను వేరే ఉద్దేశంతో రాలేదు.
ప్రతి డివిజన్ మా డివిజన్ ఆదర్శంగా తీర్చుకునేటట్టు గోల్నాక డివిజన్ చేయడం జరిగింది. ప్రతి బస్తీలలో కాలనీలలో సీసీ రోడ్లు, మంచినీళ్ళ సమస్యలు లేకుండా, డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఈ వసూలపు దందాలు బంద్ చేయించినాము. ఎవరైతే వసూలు చేస్తారో వసూల బంధాలు కూడా బంద్ అయిపోయినాయి. అందరి సహకారం ఇలాగే ఉండాలని, మీ అందరి ప్రేమ అనురాగాలు ఇలానే ఉండాలని, అణచివేయాలని చూస్తే వాళ్ళకి వాళ్ళే అణచిపోతారు. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. తప్పకుండా మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలని ప్రతి ఒక్కరూ పేరున నేను మనస్ఫూర్తిగా గోల్నాక డివిజన్ ప్రజలందరికీ మాకు గెలిపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చే వారి ప్రతి ఒక్కరికి పేరున పాదాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా శ్రీమతి దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గోల్నాక డివిజన్ ప్రజలందరూ ఆదరించి అభిమానించి కార్పొరేటర్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరున వారికి పాదాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మాకు కార్పొరేట్గా అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో గోల్నాక డివిజన్లో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, సీసీ రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు, కరప్షన్ విషయంలో కావచ్చు, వసూళ్ల విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి అన్నింటినీ పారదోసి ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఏమేమి చేసినాం అనేది ఈ గోల్నాక డివిజన్ ప్రజల అధ్యక్షతగా వాళ్ళకి వివరించడం జరిగింది. దానితో పాటు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఈరోజు గతంలో మేము 3,38,26,00,000 రూపాయలతో గోల్నాక డివిజన్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా కేటీఆర్ అన్న గారు, అదేవిధంగా హరీష్ రావు అన్న గారి సహకారంతో పాటు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి సహకారంతో కూడా, కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి సహకారం కూడా పూర్తి సంపూర్ణ సహకారం మా డివిజన్ మీద అందించడం జరిగింది. అందరి సహకారం పార్టీలకు అతీతంగా కూడా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, స్థానికంగా అందరి సహాయ సహకారం ఇవ్వడం వల్ల బస్తీ కమిటీల పెద్దల సహకారము, అదేవిధంగా స్థానిక ప్రజల సహకారంతో పాటు ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది. మాకు సహకరించిన వారందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న కోరిక ఒకటి మిగిలిపోయింది. ఏ సంకల్పం మేము 5 సంవత్సరాల ముందు గెలిచినప్పటి నుండి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అన్నగారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మోడర్న్ శ్మశాన వాటికి ఏది కావాలో అన్ని వివరించడం కూడా జరిగింది. కానీ ఇందులో ఎవరో కొంతమంది పెద్ద నేతనే దీన్ని ఆపినట్టు నాకు సమాచారం ఉంది. దానికి సంబంధించినది కూడా తొందరలో ప్రజలకు టైం వచ్చినప్పుడు అది కూడా వివరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా గోల్నాక డివిజన్లో 3 ఎకరాల భూమి ఏదైతే బఫర్ జోన్లో ఉందో, ఆ బఫర్ జోన్లో కూడా మేము పేద ప్రజలు గోల్నాక డివిజన్లో అందరూ నిరుపేద కుటుంబాలు జీవిస్తుంటాయి. కాబట్టి ఆ కుటుంబాలకు ఏదైనా మినీ ఫంక్షన్ హాలో లేకపోతే ఏదైనా పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా ఒక పార్కు ఏదైనా చేస్తే పేద ప్రజలకు బాగుంటుందని గతంలో చెప్పడం జరిగింది. దాని మీద ఫైట్ చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రెండింటిని ఆపడానికి ఎవరు దానికి వెనకాల ఉన్నారో అన్ని టైము సందర్భం వచ్చినప్పుడు మేము కూడా మీ మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తా. కానీ ఏది ఏమైనప్పటికీ కొన్ని రోజులు ఆపుతుండొచ్చు, కానీ నేను 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉంటాను. తప్పకుండా గోల్నాక డివిజన్ హిందూ శ్మశాన వాటికని ఒక బ్రహ్మాండమైన ఆదర్శ శ్మశాన వాటిక తీర్చిదిద్దే విధంగా దాని మీద శాయశక్తిగా పనిచేస్తాను. ఇదే 3 ఎకరాల బఫర్ జోన్ కబ్జాలకు ఎవరైతే పాల్పడాలని చూసిరో, ఎవరైనా ఎంతటి వాడున్నా సరే తప్పకుండా అది పేద ప్రజలకు అందే విధంగా నేను తప్పకుండా పోరాడతా. టెంపరరీగానే రాజకీయాలు ఉంటాయిపోతాయి, కానీ శాశ్వతంగా మనుషులు మనం ఉంటాం. కాబట్టి గోల్నాక డివిజన్లో ఎవరైనా అరాచకాలు సృష్టిస్తామని ముందుకు వెళ్ళినా, కరప్షన్ చేద్దామని పేద ప్రజలు ఇల్లులు కట్టుకున్న ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా ఎవరినైనా ఊరుకునే సమస్య లేదు. ఖబర్దార్ దీని మీద చెప్తున్నా. ప్రజలకు అండగా నేనుంటా. ఏ సమస్య వచ్చినా నేనుంటా. ఎవడన్నా ఏదన్నా వసూళ్ళకు పాల్పడినట్టు ఏదైనా నా బస్తీ కమిటీల నుంచి ఆధారాలు తీసుకోండి, రికార్డులు చేయండి. వాళ్ళు ఏదైనా పైసలకు ఇబ్బందులు పెట్టినా పరమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళని ముందుకెళ్తాము. గోల్నాక డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశామనేది ప్రతి బస్తీ, ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని
ప్రతి పౌరుని అడిగితే కూడా గోల్నాక డివిజన్లో 5 నెలల్లో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ దుష్ప్రచారాలు చేసే వాళ్ళకు కూడా ప్రజలకు తెలుసు కాబట్టి పబ్లిక్ అభివృద్ధి మనకు ముఖ్యం, డివిజన్ అభివృద్ధి మాకు ముఖ్యం. డివిజన్లో తప్పకుండా రానున్న రోజులలో కూడా మాకంటే మంచిగా చేస్తామనే ఏదైతే డెవలప్మెంట్ మాకంటే మంచిగా చేస్తామనే మాకు లవణ్య గారి కంటే ఎక్కువ మంచిగా డెవలప్ చేస్తామనే ఉద్దేశం ఏదైనా ఉంటే దాని మీద పోరాడండి. మేము ఇంకా మంచి చేస్తామని చేయండి తప్ప అరాచకాలు సృష్టిస్తామంటే గోల్నాకల ఖబర్దార్ బిడ్డ ఎవడైనా సరే కొన్ని రోజుల వరకు మీ అన్ని పరిమితం. తప్పకుండా నేను చెప్తున్నాను, ప్రజల పక్షాన నిలబడతా, ఏ సమస్య వచ్చినా నిలబడతారని కూడా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ మరియు విధంగా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఆత్మీయ సమ్మేళనం కుల మతాలకు విభేదంగా అందరూ వచ్చి మనకు ఈ కుల సంఘాలు కావచ్చు, మత సంఘాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మాకు అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారం అందించి ప్రజల సహకారం అందించినందుకు మాకు వారందరికీ పాదాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చిన గోల్నాక డివిజన్ ప్రజలకు ఎప్పటికీ జీవితాంతం ఈ గోల్నాక అంటేనే గోల్డెన్ మెంబర్స్. తప్పకుండా ఇందులో కొంతమంది ఉంటుండొచ్చు కానీ తప్పకుండా అందరికీ గోల్నాక ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. గోల్నాకలో మేము ఆల్రెడీ సెట్టింగే కాబట్టి తప్పకుండా గోల్నాక మీద మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రిజర్వేషన్లు వేసినప్పుడు దాని అనుగుణంగా నేను అప్పటికి మీకు రిజర్వేషన్ల టైంలో మీకు అందరికీ ప్రతి మీడియా మిత్రులకి నేను వివరిస్తాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళి టికెట్లు వచ్చేటి కాదు, ఎవరి సొత్తు కాదు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఎవరైతే వాళ్ళ టికెట్ వీళ్ళ టికెట్ అని చెప్పుకునే వాళ్ళకి నేను మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మేము ఉన్నప్పుడు టీఆర్ఎస్గా? ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసినే ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా కార్పొరేటర్లు గెలవడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరం ఐక్యతగా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలి. ఈ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసిపోయే విధంగా చర్చలు జరుగుతాయి తొందరలో తప్పకుండా. అది నాకు ఆ నమ్మకం పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల పక్షాలు నిలబడతాం మేము తప్పకుండా. పార్టీ నిర్ణయం మా నిర్ణయం ఒకటే. పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా కేటీఆర్ గారు కావచ్చు, మా హరీష్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అప్పుడు సెట్టింగ్లు అంటే సెట్టింగ్లకు ఇస్తారు. పార్టీ నిర్ణయం ఉంటుంది. ఈరోజు నీవు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాయలలో పడకండి. స్థానికంగా ఎవరైనా సరే కార్పొరేటర్ టికెట్ అంటే పార్టీ నిర్ణయం ఉంటుంది. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తే మాత్రం ఇప్పుడు ఎవరి ఇష్టం ఇస్తానికి ఇది పార్టీ ఎవరి అయ్యేసము కాదు. పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. కార్యకర్తలు ఎవరు, మంచులు ఎవరు, చెడ్డలు ఎవరు పార్టీకి అన్నీ తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు పార్టీ సందర్భం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది.